హౌ ఆర్ యూ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దొండకాయల్ని వాటర్లో వేసి క్లీన్ చేసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట. తర్వాత దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. దొండకాయలని ఇలాగా వెనక ముందు ఇలా తీసేసి దీన్ని మనకి మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ కట్ చేస్తున్నాను, సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. చూద్దాం ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో. దొండకాయ ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. నేను రౌండ్గా కట్ చేసుకున్నా, మీకు నచ్చిన విధంగా మీరు కట్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. చాలా సన్నగా కట్ చేసుకుంటే తొందరగా వేగుతాయి అన్నమాట. దీనిలోకి ఆనియన్ ఏం అవసరం లేదండి ఫ్రైకి. ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుందండి దీనికి, ఫ్రై కదా. దీనిలో కొంచెం తాలింపు కోసం ఆవాలు, ఎండుమిర్చి, మినప్పప్పు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఫైనల్గా కరివేపాకు. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం కట్ చేసి ఉంచుకున్న దొండకాయ ముక్కలు వేసుకుందాం. కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదా, ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసేద్దాం దీంట్లో. చాలా ఈజీ అండి. దొండకాయ ముక్కలు వేసి కొంచెం ఇదంతా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలన్నమాట. దీనిలోకి మనం ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాం. కొంచెం పసుపు, కారం ఇప్పుడే వేయకూడదు, సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఏంటి ఫ్రూటీ అరుస్తున్నావు? వంట చేస్తావా? తోటి చూడండి వచ్చి వంటగదిలో కూర్చొని మేమే నడుస్తుంది. దా వంట చేద్దురా. పసుపు, ఉప్పు ఇదంతా కలిసి మిక్స్ చేసి ఇదంతా మొత్తం కలిసేలాగా ఫ్రై చేసేయాలి. ఇప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టేసుకోవాలన్నమాట. అప్పుడు మగ్గుతుంది. మూత పెట్టేద్దాం, ఒక 10 minutes ఇలా మగ్గనిద్దాం. తర్వాత ప్రాసెస్ చూద్దాం. మధ్యలో మూత తీసి ఏ స్టేజ్లోనే చూద్దాం. కొంచెం మగ్గుతున్నాయి, మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాం. దొండకాయలతో పాటు నా వేలు కూడా కట్ అయింది చూడండి.
ఒకసారి మూత తీసి చూద్దాం. ఓ, చాలా వరకు ఫ్రై అయిపోయింది. ఈ స్టేజ్లోనే మనం సాల్ట్ సరిపోకపోతే చూసుకొని ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా దంచుకొని వేయాలన్నమాట. ఇది కూడా ఒకసారి మిక్స్ చేసేసి ఇంకొకసేపు మూత పెట్టి ఫ్రై చేద్దాం. ఇంకొక 5 మినిట్స్ ఉంటే మగ్గిపోతుంది. మూత తీసి చూద్దాం. ఓ, మగ్గిపోయిందండి. మగ్గిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో కారం వేసేద్దాం. మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఎక్కువ తింటే ఎక్కువ, లేదంటే తక్కువ. నేను మసాలా కారం, గుంటూరు మసాలా కారం యూజ్ చేస్తాను. చాలామంది పచ్చికారం వేసుకుంటారు, ఎవరిష్టం వాళ్ళది. ఎమ్మి ఎమ్మి మంచి స్మెల్ వస్తుంది. ఒక 2 మినిట్స్ పచ్చివాసన కారం ఉంది పోయే వరకు కొంచెం ఒక 2 మినిట్స్ అలా ఉంచాలన్నమాట. ఎమ్మి ఎమ్మి దొండకాయ ఫ్రై. మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి. దీనిలో పచ్చి కొబ్బరి తురుము కానీ ఎండు కొబ్బరి తురుము కానీ వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. నేను ఎండు కొబ్బరి తురుము వేస్తున్నాను. చూడండి, మరీ ఎక్కువ కాదు, లైట్గా. టేస్ట్ ఇంకా బాగుంటుంది అన్నమాట. మీరు ఇలా ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్తారో. ఇది కొంచెం వేగడానికి టైం పడుతుంది, కానీ తింటే మాత్రం అదర్స్. ఇంతేనండి, దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఎమ్మి ఎమ్మి ఈజీ ప్రాసెస్ దొండకాయ ఫ్రై రెడీ. కొబ్బరి తురుముతో దొండకాయ ఫ్రై. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.